హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మా హోమ్ టూర్ వీడియో చూపిస్తాను. చూసేద్దాం రండి. మా హోమ్ టూర్ వీడియో ఎలాగుందో చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నాకున్నంతలో నేనైతే సదురుకున్నానండి. మా హోమ్ టూర్ వీడియో అయితే చూసేద్దాం రండి. ఇదైతే తూర్పు దర్వాజ దిక్కండి. ఇదైతే పడమట వైపు కూడా డోర్ ఉంటుంది ఇంకొకటి. ఇంటి ముందైతే అన్ని ఆర్టిఫిషియల్ పెట్టినండి. డోర్ ఓపెన్ చేసినమ్మట్లే ఫ్రిడ్జ్ కనపడిద్ది. తూర్పు వైపు అయితే ఇటైతే 2 చైర్స్ అయితే పెట్టిన ఎల్లో కలర్ ఎవరైనా వచ్చి గెస్ట్లు వచ్చి కూర్చోటానికని 2 చైర్స్ అయితే పెట్టినండి ఎల్లో కలర్. ఇక్కడ మధ్యలో అయితే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ పైన 2 ఆర్టిఫిషియల్ మొక్కలు అయితే పెట్టిన. వాటి రెండింటి మధ్య ఫిష్ బౌల్ ఉంటుంది. దాంట్లో ఫిష్ అయితే ఉంటుంది బ్రౌన్ కలర్ లో. చాలా ముద్దుగా ఉంటుంది. చిన్నది. ఒక 1 మంత్ అవుతుంది నేనైతే ఆ ఫిష్ ని కొని. చాలా ముద్దొస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. 200కి వచ్చింది షాప్ లో. తెలిసిన అన్న అయితే ఇచ్చిండు మా వారికి అయితే. అదైతే తెచ్చిండు. ఒక 1 మంత్ అవుతుంది అనుకుంటా కొని అయితే. ఇవైతే ఆర్టిఫిషియల్ అండి. ప్లాంట్ మొక్కలు ఆర్టిఫిషియల్. ఆ ఉయ్యాల్లో అయితే పెట్టిన. ఇవన్నీ మీషోలోనే కొన్నానండి. మీషో, ఫ్లిప్కార్ట్ ఎక్కువ కొంటాను. చాలా తక్కువ రేటుగా వస్తాయని 100, 150 లోపలనే వస్తాయి అన్నీ. ఉయ్యాల కూడా అంటే అంతే అండి. ఒక 300 పడితే ఒక 2 వచ్చినాయి. 2 ఉయ్యాలు వచ్చినాయి. ఒక వైట్ కలర్. దాంట్లో అయితే నేను ఫ్లవర్స్ బొకేస్ అయితే పెట్టినండి ఆర్టిఫిషియల్. చాలా బాగా నచ్చింది. ఎక్కువ శాతం అయితే నేను మీషోలో, ఫ్లిప్కార్ట్ లో కొన్నవి ఉంటాయి. ఇదైతే మా వారు వాళ్ళ మమ్మీ ఫోటో. మా అత్తయ్య గారు, మా ఆయన వాళ్ళ చిన్నప్పుడే చనిపోయింది మా అత్తయ్య అయితే. హాల్లో పెడితే ఎవరైనా చూసేటోళ్ళు కూడా అడుగుతారని హాల్లో అయితే ఈ ఒక్క ఫోటో పెట్టుకున్నాం. తర్వాత దాని పక్కన నాదని మా వారి ఫోటో పెట్టినాం. ఈ ఫ్రిడ్జ్ మీద ఫోటో అయితే మొన్న మేము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే ఇచ్చారు మాకు ఫోటో. అంటే ఫోటో దింపి మా ఫ్యామిలీ ఫోటో అయితే ఇచ్చారు మాకే. అంటే బ్యాక్ సైడ్ అయస్కాంతం ఉంటుంది. ఫ్రిడ్జ్కి అయితేనే అతికింది. గోడల మీదకి అయితే అతకదు. ఓన్లీ ఫ్రిడ్జ్ మీదకి, బీరువాల మీదకి అయితేనే అతుకుతాయి. కాబట్టి నేను ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్న బాగుంటుందని. ఇక్కడైతే టీవీ యూనిట్ అండి. ఇక్కడ టీవీ ఉంటుంది. టీవీ కొని కూడా మేము 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ దాటిపోయింది టీవీ కొని అయితే. ఇదైతే మా ఫోటో ఫ్రేము. మా ఆయనది నాది. మా ఆయన ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన. అంటే నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ బర్త్డే కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ చేపించి సర్ప్రైజ్ గా ఇచ్చిన అనుకోండి. కేక్ కటింగ్ కూడా చేపించిన నైట్ టైం. నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫోటో ఫ్రేమ్ అయితే హాల్ అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇదేనండి. ఇదైతే హాల్ అండి. టీవీ కింద అయితే సాయిబాబా బొమ్మ, ఆర్టిఫిషియల్ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. సాయిబాబా బొమ్మ అయితే భద్రాచలంలో తీసుకున్నా. మా వారు మాల వేసుకున్నప్పుడు సాయిబాబా బొమ్మ, తాంబేలు అలాంటివి అయితే ఆవు బొమ్మ ఇవన్నీ నేను భద్రాచలంలో తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. సాయిబాబా బొమ్మ. సాయిబాబా బొమ్మ నిలబడట్లేదని వెనకాల ఒక అంటే చాక్లెట్స్ లాంటిది పెట్టిన. దాని వెనకాల అప్పుడు నిలబడ్డది సాయిబాబా బొమ్మ. టీవీ యూనిట్ కాడ అయితే ఇవి పెట్టినాను. చూస్తానికి కూడా మంచిగా బాగుంటాయి. అందరు చూస్తారని ఇక్కడ అయితే పెట్టిన. మా పాప ఫోటో అయితే ఇక్కడ ఒకటి పెట్టినండి. మనకి ఏంటంటే రూమ్స్ క్లీనింగ్ చేసుకున్న తర్వాతకి మన పని అనేది మనశ్శాంతిగా ఉంటుంది. ఇల్లు కూడా మనశ్శాంతిగా అనిపిస్తుంది. బ్రెయిన్ కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నేను క్లీనింగ్ చేసుకుంటాను. మంచిగా సదురుకుంటాను ఎప్పటికప్పుడు. అందుకే నాకు కొద్దిగా పని ఇక్కడ పెద్దగా పడదు. అందుకే వీడియోలు తీయటానికి కూడా కొద్దిగా గ్యాప్ ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడు పని చేసుకుంటే అంత పని పడదు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటే మంచి వీడియోలు కూడా తీసుకోవచ్చు మనమైతే. ఇదైతే మా వారు ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు. మా పెళ్ళైనప్పుడు మా ఫంక్షన్లో అయితే గిఫ్ట్గా ఇచ్చిండు పెళ్ళైనప్పుడు. మా పెళ్ళి 4, 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. 5 ఇయర్స్ అవుతుంది పెళ్ళి అయితే. అప్పుడైతే మా వారికి గిఫ్ట్ ఇచ్చిండు వాళ్ళ ఫ్రెండ్. ఇదండి హాల్ అయితే. ఇక్కడ టీవీ యూనిట్ కాడ అయితే ఇట్లా ఉంటుంది. నాకున్నంతలో నేనైతే సదురుకున్నాను ఇట్లా. ఇదైతే మొక్క అండి. బయట పెడితే మా కోళ్ళు తినేస్తున్నాయి. అందుకే ఇంట్లో పెట్టేసిన. ప్లాంటిన మొక్క అండి అది. అప్పుడు తెచ్చినప్పుడు చిన్నగా ఉండేది. ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. మంచి గ్రోతింగ్ కూడా మంచిగా వస్తుంది. ఇంట్లో పెట్టిన. దాని కింద స్టూల్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. నాకు చాలా బాగా నచ్చింది ఆ స్టూల్ అయితే. అంతకుముందు ఆ స్టూల్ మీద అయితే కృష్ణుడి బొమ్మ ఉండేది. కృష్ణుడి బొమ్మ కింద పలిగిపోయింది. మా పాప పలగొట్టేసింది. కాబట్టి ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంటిన మొక్క అయితే అక్కడైతే పెట్టుకున్నాను.
ఇదైతే కిచెన్ అండి. కిచెన్ హాల్ 2 కలిపే ఉంటాయి. అంత పెద్దగా ఉండదు హాల్. కిచెన్ హాల్ 2 కలిపే ఉంటాయి కాబట్టి ఇది పెద్ద ప్లేస్ కాదు. చిన్నదే హాల్, కిచెన్, బెడ్రూమ్స్ కొద్దిగా పెద్దగా అనిపిస్తాయి కానీ ఈ 2 కొద్దిగా చిన్నగా ఉంటది. ఇది 3 పొయ్యిల గ్యాస్ అండి. ఈ చిన్న చిన్నవి కూడా నేను గుడి కాడే తీసుకున్నాను. ఈ రోలు, ఈ బౌల్స్ మొత్తం. నేను కిచెన్ టూర్ ఎప్పుడైనా చూపిస్తాను. కామెంట్ చేయండి. కిచెన్ టూర్ కావాలన్నా కిచెన్ టూర్కి చాలా పెద్ద కనబడుతుంది. గిన్నెలు అవి ఇవి కాబట్టి చాలా లాంగ్ వీడియో ఇద్దని నేను కిచెన్ ఎక్కువ చూపించలేదు. మాలు చూపించేసిన. ఇదైతే మా బెడ్రూమ్ అండి. బెడ్రూము అంటే మేము ఉండే బెడ్రూము, మా పిల్లగాలు నేను మా వారు ఉండే బెడ్రూమ్ ఇది. ఇదైతే నేను లైటింగ్ వచ్చేదైతే మీషోలోనే తీసుకున్నా. ఒక 1000 పడ్డదండి ఆ లైటింగ్. ఓన్లీ అది వచ్చింది. కింద ఆర్టిఫిషియల్ అన్ని నేను అట్లా డెకరేషన్ అయితే చేసుకున్న బొమ్మలు పెట్టడం అయ్యి. ఈ లవ్ సింబల్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. కొన్ని మీషోలో, కొన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకుని కొద్ది ఐడియా లేదు కానీ మీకు కావాలని చెప్పండి, లింక్ అయితే పంపిస్తాను. దాని పక్కన మా పాప ఫోటో పెట్టిన హ్యాండ్ బ్యాగ్, బీరవా, మా ఫ్రెండ్స్ ఫొటోస్ ఇవి ఉంటే మా బాబు ఫొటోస్ ఇవ్వేందని అడుగుతారు. మా బాబు ఫొటోస్ అప్పుడు చేపించినప్పుడు మా బాబు ఇంకా పుట్టలేదు. మా బాబుకి ఇప్పుడు 10 మంత్సే. మా బాబు ఫొటోస్ చేపించాలి. ఈ ఫోటో చేపించినప్పుడు కూడా మా బాబు ఇంకా పుట్టలేదు. మా పాప బర్త్డే అప్పుడు, ఫస్ట్ బర్త్డే అప్పుడు అదైతే మా అత్తగారు కూడా లేరు. అట్లా సెట్టింగ్ చేపించిండు మా వారైతే వాళ్ళ అమ్మ మీద ఇష్టం మీద. అట్లా ఫ్యామిలీ ఫోటో అయితే అట్లా చేపించిండు. బెడ్రూమ్లో అయితే పెట్టిండు ఆ ఫోటో అయితే. చాలా బాగా చేశారు. అసలుకి సెట్టింగ్ చేసినట్టే లేదు ఆ ఫోటో అయితే. నాకు బాగా నచ్చింది. కానీ ఒకటి బెంగ దాంట్లో మా బాబు లేడని. కానీ మా బాబు పుట్టలేదు కదా, ఏం చేద్దాం. ఇంకోసారి మళ్ళీ ఫ్యామిలీ ఫోటో చేపిస్తాను. కాబట్టి ఇది ఎక్కువగా మా పాప, నేను, మా వారు. ఈ ఫోటోలు అయితే మా బాబు అయితే లేడు. ఏ ఫోటోలో లేడు. ఎక్కడ లేవు ఫొటోస్ అయితే. మా బాబు ఫొటోస్ చేపించాలి. మా బాబు ఫొటోస్ అయితే టైం కుదరట్లే మా బాబు ఫొటోస్ చేపిద్దామంటే. ఇంకా చేపించాలి. మా బాబు ఫొటోస్ లేవని నాకు అదొక బెంగే ఉంది. ఇదైతే ఇక్కడ అంటే బండి కీ చైన్లు, తాళ కీ చైన్లు, ఫోన్స్ అవి పెట్టుకోవటానికి, ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఫోన్స్ అవి పెట్టుకోవటానికి అయితే ఈ పెట్టె తీసుకున్నాము. 2 మంత్స్ అవుతుంది. మంచిగా వస్తుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాడు అనుకుంటా మా వారు, నేను కాదు. మా వారు తీసుకున్నారు ఫోన్లు పెట్టుకోవటానికని. అట్లా బండి తాళాలు, ఇంటి తాళాలు ఎక్కడైనా మర్చిపోతామని ఇంకా దానికి తలిగిద్దాంలే అని అదే తీసుకున్నాడు. ఇదైతే మా బెడ్రూమ్ అండి. మొత్తానికి ఇక్కడైతే బట్టలు ఉంటాయి, ఏముండో మంత్రంగా ఉన్నాయి బట్టలు అయితే సదరాలి. ఇదట్ట చూపిస్తున్నాను. సెల్ఫ్లు, బట్టల సెల్ఫ్లు అండి అయితే. ఇదండి బెడ్రూమ్. 2 బెడ్రూమ్స్ ఉంటే హాల్ అను కిచెన్ ఇంకోటి కలిసి ఉంటది. ముందేం రేకులు ఉంటుంది. ఇదేంటి 3 గదులే. ఇదైతే ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్స్ ఫ్రిడ్జ్ పక్కనే 2 పక్క పక్కన ఉంటాయి. ఇటో బెడ్రూమ్, ఇటో బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఎవరు ఎక్కువ పడుకోరు. ఎందుకంటే దేవుడి గది కూడా ఎక్కువ పూజ దీంట్లోనే చేసుకుంటా కాబట్టి పెద్దగా ఎవరొక్కరు సింగిల్ అయితేనే పడుకుంటారు. ఎవరు పడుకోరు. మా పిల్లగాలైనా నా దగ్గరే, మా వారు నేను నా బెడ్రూమ్లోనే. ఎవరు వచ్చినా హాల్లో పడుకుంటారు. ఇంకా ఎవరో ఒకరు అయితేనే ఇంకా దీంట్లో పడుకుంటారు. ఇంక అంతేనండి. ఎక్కువ మా పాప ఫొటోస్, నా ఫొటోస్ ఉంటాయి. మా ఆయనవి. అది మా పాప ఫోటో అండి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. అది డబల్ కార్డు. డబల్ కార్డ్ అంటే డబల్ కార్డు కాదు, ఇనప డబల్ కార్డు. ఇందాక మా బెడ్రూమ్లో చూపించిందేమో చెక్క డబల్ కార్డు. అది పెద్ద డబల్ కార్డు, ఇది చిన్నది. ఇక్కడైతే నా మేకప్ కిట్స్ ఉంటాయి అన్నీ. ఇవన్నీ మందరం ఉన్నాయి, చదువుకోవాలి. నేను హాస్పిటల్ నుంచి వచ్చినగా ఎక్కువ పని చేయొద్దని ఎక్కువ పని చేయట్లేదు. మా అమ్మ చేసుకుంటుంది. ఇవన్నీ సదరాలంటే ఆమె కూడా ఓపిక ఉండాలిగా కాబట్టి నేనే చదువుకుంటాను చిన్న చిన్నగా. ఇదైతే దేవుడి గది అండి. సెల్ఫ్లలో పెట్టిన దేవుడి గది ఏది రాదు సపరేట్గా. ఇదైతే మాది ఓన్ హౌస్ కాదండి, రెంట్ హౌసే. మాది ఓన్ హౌస్ వేరే కాడ ఉంది. మేమైతే కొద్దిగా సిటీలోకి వచ్చి అయితే ఉంటున్నాము కాబట్టి ఇది మాది ఓన్ హౌస్ అయితే కాదు. ఇదేనండి మా హోమ్ టూర్ వీడియో. నా హోమ్ టూర్ వీడియో ఎట్లా నచ్చిందో కామెంట్ చేయండి. బాగుంటే కామెంట్ చేయండి, బాగాలేకపోయినా కామెంట్ చేయండి. నాకున్నంతలో నేను చదువుకొని చేసుకున్నాను. కొద్ది సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ న్యూస్ అయితే రావట్లేదు. ఈ హోమ్ టూర్ వీడియో అయినా కొద్దిగా వైరల్ అవుతుందేమో చూద్దాము. ఒక 1K దాటిన న్యూస్ హ్యాపీని నాకు చాలు. ఎందుకంటే నాకు 500 కానీ ఎక్కువ దాటదు. 200, 300 వచ్చింది ఏదో ఒక వీడియోకే మాత్రమే.
ఒక హోమ్ టూర్ కాబట్టి దాటుతూ చూద్దాం. ఒక 1K దాటిన హ్యాపీనే ఇంతేనండి.